మన మాటల్లో ఎంత చెప్పుకున్నా ఒక ఆథెంటికేషన్ అనేది ప్రూఫ్ చూపిస్తే దానికి దీనికి అసలు రిలేషనే లేదు. ఒక ప్రూఫ్ అనేది మొత్తం ఆన్సర్ చేసేస్తుంది అన్ని క్వశ్చన్స్కి. అలాగే ఇన్ని కన్సల్టెన్సీస్ ఉన్నా వై విసోర్స్ ఆథెంటికేషన్ ఏంటి విసోర్స్కి? 2006లో ఎస్టాబ్లిష్ అయిన సంస్థ ఇది. అండ్ దానితో పాటు మన విసోర్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ మన విసోర్స్. అండ్ ఇప్పుడు మనం మాస్టర్స్కి అడ్మిషన్స్ చేస్తున్నాం. మాస్టర్స్కి అడ్మిషన్ చేస్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా బయట కంట్రీల యొక్క గుర్తింపులు కూడా మనకు ఉండాలి. దాంట్లో మనకు వచ్చేసి వీఆర్ రికగ్నైజ్డ్ బై నఫ్సా, NAFSA, నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫారెన్ స్టూడెంట్ అడ్వైజర్స్ అని చెప్పి మనకు నఫ్సా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ. అండ్ ICEF, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఫేర్స్ అని చెప్పి ICEF ద్వారా కూడా గుర్తింపు పొందిన సంస్థ. EAIA ద్వారా గుర్తింపు పొందిన సంస్థ మేడం. యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. అసలు మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వీళ్ళ ఆఫీస్లో గోడ మీద ఫ్రేమ్ కట్టించి పెట్టించున్నారు. మీరు ప్రతి ఫ్లోర్లో ఇవి చూడొచ్చు.